వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ. నేను మీ కృష్ణ. టుడే స్పీడ్ న్యూస్. అసలే దివాలా అంచున వేలాడుతున్న పాకిస్తాన్ ఇప్పుడు మాల్దీవులకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చింది. గురువారం మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జా పాక్ ప్రధాని అన్వర్ ఉల్ హక్ కాకర్ ఫోన్ లో సంభాషించుకున్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాల ప్రాధాన్యాలు, అంతర్జాతీయ వేదికలపై సహకారంపై చర్చించుకున్నారు. వెస్ట్ బ్యాంక్ లోని ఇజ్రాయెల్ సెటిలర్లపై అమెరికా ఆంక్షలు విధించింది. పాలస్తీనా వాసులపై పెరుగుతున్న హింస నేపథ్యంలోని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు గురువారం అధ్యక్షుడు బైడెన్ ఉత్తర్వులు జారీ చేశారు. మిత్ర దేశాలపైన ఇజ్రాయెల్ కు చెందిన పౌరులకు అగ్రరాజ్యం ఇలా అనూహ్య చర్యలు తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఉక్రెయిన్ రష్యాల మధ్య యుద్ధం కారణంగా పెట్రోలు, ఎరువుల ధరలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగి మా బతుకులు నాశనమయ్యాయి. వ్యవసాయం ముందుకు సాగడం లేదు. ధరల్ని తగ్గించేందుకు కృషి చేస్తారా లేదా అంటూ యూరోపియన్ యూనియన్ నేతలపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎర్ర సముద్రంలో మరో వాణిజ్య నౌకపై గురువారం హౌతీలు దాడి చేసినట్లు అమెరికా పేర్కొంది. లైబేరియా జెండాతో ప్రయాణం చేస్తున్న నౌకపై 2 బాలిస్టిక్ క్షిపణులు యెమెన్ లో నుంచి హుదేదా నుంచి తిరుగుబాటుదారులు ప్రయోగించినట్లు తెలిపింది. నౌక అందులోని సిబ్బంది సురక్షితంగా ఉన్నారని, 2 క్షిపణులు నౌకకు సమీపంలో పేలాయని ప్రకటించింది. ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో జరిగిన రామాలయ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని పురస్కరించుకొని టెక్సాస్ లో శ్రీ సీతారామ ఫౌండేషన్ ప్రత్యేక ఉత్సవాన్ని నిర్వహిస్తోంది. గత శనివారం నుంచి ప్రారంభమైన ఈ వేడుకలకు పలువురు భారతీయ అమెరికన్లతో పాటు అమెరికన్ న్యాయమూర్తి జూలీ మాథ్యూస్ గ్రేటర్ హ్యూస్టన్ ప్రాంతంలోని అన్ని ఆలయాల అర్చకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నాన్ ఇమిగ్రెంట్ వీసాలపై H1B, L1, EB5 తదితర దరఖాస్తు రుసుమును పెంచుతున్నట్లు అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. 2016 తర్వాత ఫీజు పెంపు ఇదే తొలిసారి కాగా ఏప్రిల్ 1 నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి రానున్నాయి. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసులు పెరుగుదలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO కి చెందిన ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆఫ్ క్యాన్సర్ IARC కీలక హెచ్చరికలు జారీ చేసింది. 2022 నాటికి ప్రపంచంలో 20 మిలియన్ల కేసులు నమోదు కాగా 2050 ఏళ్ల నాటికి కొత్తగా మరో 35 మిలియన్ల మందికి ఈ మహమ్మారి సోకే అవకాశం ఉందని అంచనా వేసింది. భారత్ కు 31 MQ-9B సాయుధ డ్రోన్లకు విక్రయించేందుకు బైడెన్ సర్కారు గురువారం ఆమోదం తెలిపింది. ఈ మేరకు అమెరికా కాంగ్రెస్ కు నోటిఫై చేస్తూ అవసరమైన ధృవీకరణను అందజేసినట్లు రక్షణ భద్రతా సహకార సంస్థ DSCA పేర్కొంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైకి మరోసారి బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. శుక్రవారం ఉదయం ట్రాఫిక్ పోలీస్ కంట్రోల్ రూమ్ కి గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. నగరం వ్యాప్తంగా 6 ప్రదేశాల్లో బాంబులు పెట్టినట్లు ఆ వ్యక్తి బెదిరించాడు. దీంతో ముంబై పోలీసులు, క్రైమ్ బ్రాంచ్, యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అధికారులు అప్రమత్తమయ్యారు. ఆయా ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. అయితే ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. జ్ఞానవాపి మసీదు ప్రాంగణం సెల్లార్లోని వ్యాజ్జీ మందిరం తలుపులు 31 ఏళ్ల తర్వాత బుధవారం రాత్రి తెరుచుకున్నాయి. అక్కడున్న లక్ష్మీదేవి, గణేశుడి ప్రతిమలకు హారతి అర్చనలు నిర్వహించినట్లు కాశీ విశ్వనాథ ఆలయం ట్రస్ట్ అధ్యక్షుడు నాగేంద్ర పాండే తెలిపారు. ఇంతటితో స్పీడ్ న్యూస్ సమాప్తం. చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.